ప్రభుత్వ టీచర్లను కూడా లోకేష్ రెడ్ బుక్ వదలడం లేదు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం పోరాడినందుకు కక్షగట్టిన కూటమి సర్కార్ 3 ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ టీచర్లు సంగమేశ్వర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపుపై ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చాయి ఉపాధ్యాయ బృందాలు. అలాగే ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలతో వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అయితే అసలు కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో లేకపోయినా 3 టీచర్లను సస్పెండ్ చేశారు. విద్యాశాఖలో టీచర్లపై రెడ్ బుక్ ప్రయోగించడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ 3 టీచర్లకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, ఈ 3 సస్పెండ్ కావడానికి గల కారణాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏం చెబుతోంది? అఫీషియల్గా ఏం చెప్తున్నారు వాళ్ళు? గట్టిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి ఒక దారుణమైనటువంటి దుశ్చర్యకు చంద్రబాబు ప్రభుత్వం దిగింది. ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులైనటువంటి టీచర్ల పైన వాళ్ళు ఆ సమస్యల పైన ఆ గొంతెత్తున్నందుకు కక్ష కట్టింది. సో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారన్నటువంటి నెపంతో ఒక తప్పుడు అభియోగాన్ని మోపి 3 ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం అనేది ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతుంది. ఈ రోజు సాయంత్రం ఇది సాక్షాత్ ఎక్కడో కాదు, రెడ్ బుక్ సృష్టికర్త అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన సొంత శాఖలోనే ప్రభుత్వ టీచర్ల పైన కక్షగట్టినటువంటి పరిస్థితి. ఇందులో 3 టీచర్లు ఎవరైతే ఎస్సీయు జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులుగా ఉన్నటువంటి వెంకటనాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఈ 3ని కూడా సస్పెండ్ చేస్తూ కడప డిఓ ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు చూపించినటువంటి కారణాలు కూడా ఒక తప్పుడు అభియోగాలు అన్నది చాలా స్పష్టంగా అందులో అర్థమవుతుంది. ఆ ఇచ్చినటువంటి ఆర్డర్లో డిఎస్సి అక్రమాలపై జరుగుతున్నటువంటి ర్యాలీల్లో పాల్గొన్నారంటూ కారణం చూపించి సస్పెండ్ చేశారు. వాస్తవానికి ఈ 3 ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీని, ఎంపీలని కలిసి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ప్రతిపక్ష నాయకుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది టీచర్లు ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు టెట్ అన్నది పెద్ద సమస్యగా మారింది. అది మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. ఆ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం పోరాడుతూ ఉన్నారు వీళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ ప్రతినిధులు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ గురుమూర్తితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతా రెడ్డి కలిసినటువంటి పరిస్థితులు రిప్రజెంట్ చేశారు. ఉపాధ్యాయుల సమస్య ఇది. కేవలం ఆ ఇన్ సర్వీస్ ఉన్నటువంటి టీచర్లకి టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఇప్పుడు టెట్ రాయడం అన్నది ఈ దశలో ఇప్పుడు మళ్ళీ టెట్ క్వాలిఫై అన్నది చాలా ఇబ్బందిగా మారుతుంది. వాళ్ళకి అనేక దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి అన్న అంశం పైన వాళ్ళు పోరాడడానికి కక్ష కట్టడం పట్ల, దీని పట్ల టీచర్ల సంఘాల నుండి తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. ఆఖరికి ఉద్యోగుల పైన, ఉపాధ్యాయుల పైన రెడ్ బుక్ ప్రయోగించడం ఏంటంటూ టీచర్ల సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సతీష్.